గత 3, 4 వారాల నుంచి మన ఛానల్‌లో ప్రతి వీడియోలో నేను ఒక మాట చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఏమని? అమెరికాకి, ఇరాన్‌కి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో యుద్ధం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఖచ్చితంగా మనం అనుకున్నాం. మనం ఏదైతే అనుకున్నామో 100కు 100% అది ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం నుంచి మొదలైంది. ఇంకా నడుస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడని చెప్పి అఫీషియల్‌గా రిపోర్ట్స్ బయటకొచ్చాయి. ట్రంప్ చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇరాన్‌ని మేము ఏ రకంగానూ వదిలిపెట్టే సమస్య లేదు. పూర్తిగా ధ్వంసం చేస్తాం, పూర్తిగా నాశనం చేస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు ఒక పక్క నుంచి. ఇంకో పక్కన ఇరాన్ నుంచి ఏం చెప్తున్నారు? మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు? మసూద్ పెజిష్కియన్. ఈయన కౌంటర్ అటాక్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు దారుణమైనటువంటి భయంకరమైనటువంటి మిసైల్స్ ఎవ్వరు తగ్గట్లా. వీళ్ళు మిసైల్స్ వేస్తున్నారు, వాళ్ళు మిసైల్స్ వేస్తున్నారు. దాడులైతే భయంకరమైనటువంటి దాడులు నడుస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్రిటన్ వచ్చి చేరింది. ఏం చెప్తుంది బ్రిటన్? కావాలంటే మా బేస్ పాయింట్లు కూడా మీరు వాడుకోవచ్చు అని చెప్పి అమెరికాకి, ఇజ్రాయెల్‌కి మంచి ఆఫర్ అయితే ఇచ్చింది. ఇక్కడి వరకు బానే ఉంది. మరి ఇరాన్ ఒంటరి అయిపోయిందా? యాక్చువల్‌గా ఇరాన్ ఏం చేసింది? ఇలాంటి సందర్భం వస్తదని ముందుగానే ఊహించుకొని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఆ జలసంధిని మూసేసింది. మూసేసి అక్కడున్నటువంటి ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో ఈ నౌకల మీద దాడులు చేయడం మొదలెట్టింది. దాదాపు 570 నౌకలు ఆగిపోయినాయి. 570 నౌకలు రావాల్సినటువంటి నౌకలు ఈ హార్మోజ్ అనే జలసంధిని మూసేయడం వల్ల అక్కడ ఆగిపోయి రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఈ రవాణా స్తంభించిపోతే ఏంటి? ఆటోమేటిక్‌గా ధరలు పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లేషన్‌కి వెళ్తది. సో అది డిఫరెంట్ యాంగిల్ అనుకుందాం. ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడదాం. ఇప్పుడు అమెరికా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటుందా? తీసుకోదా? అనేది ఒక క్వెషన్. అయితే ఇరాన్‌కి సపోర్ట్ ఎవరు? రష్యా, చైనా అనుకున్నాం కదా మనం ముందుగానే. ఇప్పుడు రష్యా చాలా క్లియర్‌గా కౌంటర్ అటాక్ అయితే చేస్తుంది. ఏంటి? ఇప్పుడు ఇరాన్ మీద చేసేటువంటి దాడి ఏదైతే ఉందో అది రష్యా మీద చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నామని చెప్పి రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. నిజంగా ఇక్కడ ఈ అయతుల్లా ఖమేనీని చంపడం అనేది హత్యకు మీరు చేసినటువంటి చాలా దారుణమైనటువంటి పని ఇది. ఎందుకంటే ఒకవైపు చర్చలు నడుస్తున్నాయి. ఈ హై వోల్టేజ్ చర్చలు నడిచేటువంటి క్రమంలో మీరు ఇలా దాడులు చేయటం మేము అంగీకరించం. దీనికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇంకొక పక్క నుంచి రష్యా కౌంటర్ ఇచ్చింది. మరి చైనా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఊగిసలాడుతుంది. ఎందుకంటే చైనాకి రావాల్సినటువంటి 80% ఈ చమురు ఏదైతే ఉందో ఈ చమురు కూడా ఆగిపోయింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేశారు కదా, దానివల్ల ఇక్కడ ఇది పరిస్థితి. మరి ఈ యుద్ధం ఎటు దారి తీస్తుంది? కేవలం ఆ 2 దేశాలకు సంబంధించిందంటే అస్సలు కాదండి. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచం మొత్తానికి ఒక గుండె లాంటిది. ఈ గుండె మీద ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. అణుబాంబు నడుస్తుంది. మరి దీనికి మూల్యం అందరం ప్రపంచంలో ఉన్నటువంటి అందరం చెల్లించుకోవాల్సిందే. ఆ మూల్యం చెల్లించుకోవడానికి ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లు కూలిపోతున్నాయి. ఎయిర్ బేస్‌లు అన్నీ క్లోజ్ చేసేశారు. మన సైడ్ నుంచి వెళ్ళేటువంటి ఎయిర్ బేస్‌లు కానీ ప్రపంచం నుంచి వెళ్ళే ఎయిర్ బేస్‌లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో మరి రాబోయేటువంటి 2, 3 రోజుల్లో ఇంకెంత భారీ నష్టం జరుగుతుందనేది చూడాలి. అయితే ప్రపంచ దేశాల నుంచి మన ప్రధానమంత్రి మోదీ గారు గానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్‌కి సంబంధించిన వాళ్ళందరూ ప్రపంచ శాంతి జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ఇంటర్నల్‌గా మాత్రం ఈ యుద్ధం జరగాల్సిందే అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మరి దీని మీద మీరేమంటున్నారనేది నాకు కామెంట్ చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.